హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. డబల్ షేడ్లో అయితే ఇప్పుడు చూపిస్తాను. అంటే వైట్ కాంపౌండ్, నా దగ్గర కోకో పౌడర్. ఇంతకుముందు వీడియోలో నేను కోకో నిప్స్ని ఎండ్లో పెట్టి ఎలా డ్రై చేసి పౌడర్ చేసాను చూపించాను కదా. ఇప్పుడు అలా కాకుండా రోస్ట్ చేసి నిప్స్ని ఎలా చేయాలో చూపిస్తాను. చాక్లెట్స్ మౌల్డ్స్లో వేసిన తర్వాత ఎంతసేపు ఫ్రీజ్ చేశాను, ఎంతసేపు బయట తీసాను, ర్యాపర్స్ ఎలా పెట్టాను చాక్లెట్స్కి, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు ఈ టాపిక్ని ఎండింగ్ వరకు చూడండి. నేనైతే ఈ 3 మౌల్డ్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అవి వెనిగర్ వాటర్లో అయితే బాయిల్ చేసి కాసేపు పక్కనైతే పెట్టేశాను. వాటర్ లేకుండా తుడిచేసి పెట్టుకోండి. ఈ 2 బౌల్స్ ఎంత తీసుకున్నానంటే, ఒక గిన్నెలో వాటర్ పోసేసి హీట్ చేయండి. అది బబుల్స్ వచ్చే వరకు హీట్ చేయండి వాటర్. తర్వాత దానిపైన ఇంకో గిన్నె పెట్టండి. అంటే డబల్ ప్రాసెస్ అనమాట. ఒక గిన్నె మీద గిన్నె పెట్టి మనం ఈ చాక్లెట్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, నేనైతే మెలో రాయలీలో వైట్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. అంటే డబల్ చాక్లెట్స్ చెప్తున్నాను కదా మీకు. డబల్ అంటే ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, ఒకటి వైట్ కాంపౌండ్, రెండు కలిపి ఒకే చాక్లెట్లో ఎలా వస్తాయో చూపిస్తాను. దీన్ని ఇప్పుడు మనం మెల్ట్ చేసుకుందాం. డబల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే మెల్ట్ చేసుకోవాలి ఎప్పుడు చాక్లెట్స్ అనేవి. ఈ వైట్ కాంపౌండ్ బయట తెచ్చుకున్నాను. నాకు నియర్లీ 220 ఎంతో పడింది. నాకు తెలిసి ఎక్కువ తక్కువ నాకు తెలీదు, బయట మాత్రం ఇంతే ఉంది. అది కూడా నేను హోల్సేల్ షాప్లోనే రీటైల్గా తీసుకున్నాను. వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది కాబట్టి ఒక గిన్నె అయితే దాని మీద పెట్టేసుకుని ఈ కాంపౌండ్ అనేది నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఏదైనా కంపెనీ తీసుకోవచ్చు, ఇదే కాదు, మీ ఇష్టం అది. చాలా కంపెనీస్ అయితే ఉంటాయండి, ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో దొరుకుతాయి, బేకరీ షాప్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ కాంపౌండ్స్ అనేవి. చాలామంది వైట్, డార్క్, మిల్క్ ఈ 3 కాంపౌండ్స్ యూజ్ చేస్తారు. నేనేంటంటే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కాకుండా కోకో పౌడర్తో ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను మీకు. నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను వైట్ కాంపౌండ్ని. మీకు ఎన్ని చాక్లెట్స్ కావాలో అంత అయితే తీసుకోండి క్వాంటిటీ. దీన్ని మనం స్టైర్ చేస్తూనే ఉండాలి. అలా వదిలేసారంటే గడ్డలు కట్టుకుపోయినట్టు అయిపోతుంది. తిప్పుతూ ఉండండి అటు ఇటు, అది కరిగేంత వరకు తిప్పండి. ఆ హీట్కి అలా కరుగుతూ ఉంటుంది. అందుకే డబుల్ బాయిల్ చేయాలి, లేకపోతే చాక్లెట్ పాడైపోతుంది, స్మెల్ డిఫరెంట్గా వస్తుంది అనమాట డైరెక్ట్గా పెట్టేస్తే. ఇప్పుడు ఈ కోకో నిప్స్ ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను, వాళ్ళు ఇవి కూడా విడిగా ఇచ్చారని. కాకపోతే ఎండలేదు, అస్సలే ఎండలేదు, మబ్బు మబ్బుగా ఉంటుందని. ఎలా రోస్ట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఈ లోపు నేను ఒక గిన్నె ప్రీ హీట్లో పెట్టేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ నిప్స్ని అందులో వేసేస్తాను. అంతే, రోస్ట్ చేసేసుకోవడమే. రోస్ట్ అంటే ఎంతసేపు చేయాలి అంటే, అవి జస్ట్ ఒక 5-10 మినిట్స్ సరిపోద్ది అంతే. 10 మినిట్స్కి మించి ఎక్కువ చేయకండి. ఎలా స్మెల్ వస్తాయంటే, కాఫీ స్మెల్ వస్తుంది కదా, కాఫీ బీన్స్ అలా స్మెల్ వస్తుంది ఎక్కువసేపు చేశారంటే. డార్క్ కలర్లోకి అయితే నానివ్వకండి. ఈలోపు ఈ చాక్లెట్ కాంపౌండ్ అయితే మెల్ట్ అయిపోయింది. కోకో నిప్స్ అయితే రోస్ట్ అయిపోయినాయండి బాగా. 10 మినిట్స్ మాత్రమే ఉంచండి, సరిపోతుంది. ఎందుకంటే మనం ఎండలో ఒక 3 డేస్ పెడితేనే తొక్కలు ఒలిచేయచ్చు. వేరుశనగలు తొక్కలు ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి. అంతే, 10 మినిట్స్ మించి ఎక్కువ చేయకండి. చెప్పాను కదా కాఫీ స్మెల్ వస్తుందని. చాక్లెట్ అంటే చాక్లెట్ టేస్ట్ పోతుంది అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మీరు గింజలకి పొట్టు తీసేయండి. ఇది వరకు కొన్నాను చెప్పాను కదా మౌల్డ్, ఇది నేను అప్లోడ్ చేసిన వీడియోలో కూడా ఉంటుంది. ఈ మౌల్డ్లో నేను వైట్ కాంపౌండ్ అనేది ముందరగా పోసేసుకుంటున్నాను. చూసారు కదా లిక్విడ్ ఫామ్లో ఎలా ఉందో. ఇంతలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా అయితే వేసుకోండి మౌల్డ్స్లో. ఇప్పుడే చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, ఫాస్ట్గా వేసుకోండి. నేను స్లోగా వేసిన వల్ల నాకు వైట్ కాంపౌండ్ అనేది అక్కడ అలా ఉండిపోయిందనమాట. స్టిక్ అయిపోతుంది, వెంటనే స్టిక్ అయిపోతుంది. ఈ చాక్లెట్స్ని అంటే వైట్ చాక్లెట్స్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. వాటికి అవే అలా ఉండిపోతాయి, అదే ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతాయి. ఎందుకంటే బయట పెట్టగానే అంతే. వేరే చాక్లెట్స్ మిల్క్ కాంపౌండ్స్ అయితే ఎలా వస్తాయేమో, కానీ వైట్ కాంపౌండ్స్, డార్క్ కాంపౌండ్స్ ఎలా వస్తాయో నాకైతే తెలియదు. బయట నేను కోకో పౌడర్ ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి అవి తొందరగా మెల్ట్ అయిపోతాయండి. చాక్లెట్స్ కింద అస్సలు ఉండవు, ఫ్రీజర్లోనే ఎక్కువ ఉంచాలి వాటిని, మెల్ట్ అయిపోతాయి. ఇది అలా కాదు. ఆ కాంపౌండ్ నేను ఇప్పుడు వేసేసాను కదా మౌల్డ్స్లో, పక్కన పెట్టగానే అంతే. ఇంకా ఫ్రీజర్ కూడా చేయలేదు నేను, వచ్చేసాయి బయటికి, ఈజీగా వచ్చేసాయి. కాసేపు పక్కన పెట్టేశాను అంతే. ఈ కోకోస్ని ఎలా గింజలు ఒలిచేస్తున్నానో చూడండి. నాకైతే చేయి కాలిపోయింది వేడిగా ఉండగానే. ఇంకా టైం లేదు, మా పాప ఏడుస్తుందని చెప్పి నేను ఫాస్ట్గా తీసేసాను. చేయి బాగా తోలు వచ్చేసిందండి తమ్మునేలకి.
మొత్తం తీసేసుకోండి. ఇలా గింజలు పొట్టోలు చేసుకుని అన్నీ ఒకసారి అంటే రాలేదు, వేడిగా ఉండటం వల్ల. చూసారు కదా, నిప్స్ అయితే ఇలా వచ్చేసాయి, ఈజీగా వచ్చేసాయండి. మీరు ఇలా రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువసేపు చేసుకోకండి. అందులో పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. షుగర్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను, ఎందుకంటే కోకో పౌడర్లో కలిపేయడానికి. ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకున్నది అయితే మనం ఏ షుగర్ యాడ్ చేయక్కర్లేదు, వాళ్ళే యాడ్ చేస్తారు కాబట్టి మనం ఇంకా మెల్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆ కోకో పౌడర్లోకి ఎంత క్వాంటిటీ షుగర్ కలపాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కలుపుకోండి. నేను 1 కప్ కోకో పౌడర్కి 2 కప్స్ అయితే షుగర్ తీసుకుంటాను. ఇంతకుముందు వీడియోలో నేను బటర్ చూపించాను కదా, అది సాల్టెడ్ బటర్, ఇది అన్సాల్టెడ్ బటర్. ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ బటర్ అయితే యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు. ఓన్లీ బటర్, అన్సాల్టెడ్ బటర్లో మాత్రమే కోకో పౌడర్ని మెల్ట్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. నేను కొద్దిగా బటర్ తీసుకున్నాను, అంటే కట్ చేసి పెట్టుకోండి బటర్ని. ఇందాక డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అయితే చూపించాను కదా మీకు, గిన్నె మీద గిన్నె పెట్టి, అలానే సేమ్ ఈ బటర్ను కూడా మెల్ట్ చేసేసుకుందాము. వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత ఆ గిన్నె పైన గిన్నె ఒకటి పెట్టేసుకోండి. ఇంకా అందులో బటర్ అయితే వేసేయండి. ఈ బటర్ని స్టైర్ చేస్తూ ఉండండి, అంటే కట్ చేసుకుని వేసుకోండి. స్టైర్ చేస్తూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా బటర్ అనేది ఎంత ఫాస్ట్గా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి కోకో పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ని జల్లించి పెట్టుకున్నాను నేను, మీరు కూడా జల్లించే పెట్టుకోండి. జల్లించకపోతే లమ్స్ అనేది ఫామ్ అయిపోతాయి. నేనైతే 1 కప్ వరకు కోకో పౌడర్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎలా మెల్ట్ చేస్తున్నానో నేను. అలా తిప్పుతూనే ఉండండి, అలా స్టైర్ చేస్తాం వల్ల మనకు లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. బటర్లో పౌడర్ని బాగా కలిసే వరకు అలా స్టైర్ చేస్తూనే ఉండండి. మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, అంటే మౌల్డ్స్లో పోసుకునేంత కన్సిస్టెన్సీ రావాలి. అప్పటి వరకు మీరు స్టైర్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఇంకా లూజ్గా ఉంటే కనుక చాక్లెట్ అనేది తొందరగా కరిగిపోతుంది, మౌల్డ్స్లో వేసినా సరే షేప్ అవుట్ అయిపోతాయి. ఇలా థిక్గా వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు సింపుల్ మౌల్డ్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ మౌల్డ్స్లో. చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి, చాలా అందంగా కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటివి చాలామంది ఆర్డర్ చేస్తున్నారు కూడా బయట నుంచి. ఒక్కొక్క మౌల్డ్లోనూ ఎలా పోస్తున్నానంటే స్పూన్తో అయితే పోస్తున్నాను. మీరు పైపింగ్ బ్యాగ్స్ ఉంటే పోసుకోండి, బాగుంటుంది. పైపింగ్ బ్యాగ్స్ అయితే బయట పడకుండా ఈజీగా వస్తుందన్నమాట. మనం ఇంత కష్టపడక్కర్లేదు, స్పూన్తో అయితే కొద్దిగా చూసి చూసి వేయాలి. పైపింగ్ బ్యాగ్స్ అయితే మనం నీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ట్యాప్ చేయండి పోసేసిన తర్వాత, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి, షేప్ అనేది బాగా వస్తుంది చాక్లెట్స్కి. చూసారు కదా, ట్యాప్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు నేను ఈ వైట్ కాంపౌండ్తో ఈ మౌల్డ్లో పోసేసాను కదా యానిమల్ ఎమోజీస్లో, ఆ వైట్ కాంపౌండ్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదనమాట. అందుకని ఇంకా ఈ చాక్లెట్ 2 డబల్ షేడ్స్ అన్నాను కదా, కొద్దిగా చాక్లెట్ కొద్దిగా వైట్ కాంపౌండ్, ఇలా డబల్ షేడ్స్ ఉండడం వల్ల ఏంటంటే చాక్లెట్ అనేది లుక్ బాగుంటుంది. అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. మొన్న ఓన్లీ చాక్లెట్తోనే చేశాను కదా, ఇలా 2 షేడ్స్ చేద్దామని. 2 షేడ్స్ అనేది తక్కువ విషయం కాదు, చాలా టైం టేకెన్, ఓపిక ఉండాలి బాగా ఇలాంటివి చేయాలంటే. 2 షేడ్స్, ఎందుకంటే హాఫ్ ఫిల్ చేసుకుని అవి ఫ్రీజ్ చేసి మళ్ళీ బయటికి తీసి వేరే కాంపౌండ్, అంటే డార్క్ కాంపౌండ్ అయితే మిల్క్ కాంపౌండ్ ఏదో ఒకటి మన ఇష్టమైన కాంపౌండ్స్ మళ్ళీ అందులో ఫిల్ చేసుకోవాలంటే. ఇది కునాఫా మోడల్ నేను చేసేది. కునాఫా అంటే పెద్ద కొద్దిగా దాల్చగా మందంగా ఉంటుంది కదా, అంత మందం అవసరం లేదు. నేను ఏం చేయబోతున్నానో చూస్తూ ఉండండి. హాఫ్ కూడా పోయలేదు నేను చాక్లెట్ని, కొద్దిగా లైట్గా మనకి ఒక మిల్కీ బార్ ఎలా ఉంటుంది సైజు, అలా బార్ చాక్లెట్స్ ఏదైనా డైరీ మిల్క్ ఆ సైజులో అయితే పోసుకున్నాను. మనం కునాఫా చేస్తున్నప్పుడు ఫిల్లింగ్ అయితే బాగా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే లోపల స్టఫ్ పెడతాం కాబట్టి. ఇవి నేను పక్కన పెట్టేసుకుని ఫ్రీజ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఈ లెటర్స్తో కూడా ఎందుకు తీసుకున్నానంటే చూపిస్తున్నాను కదా చూడండి, దీనికోసమే నేమ్ రాయడానికి. మనం కొద్దిగా ఆరిపోయిన తర్వాత, ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్లో పోసాను కదా కునాఫా మౌల్డ్లో, అది ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆరిపోయిన తర్వాత మనం ఈ లెటర్స్ అనేది పెట్టేయాలి. ఇప్పుడు ఎక్కువగా ఆరిపోయింది అంటే మనకి లెటర్స్ అనేవి అందులో ఉండవు అనమాట, బయటకు వచ్చేస్తాయి పైన పెట్టేస్తే. బాగా ఆరిపోకుండా కొద్దిగా లైట్గా ఆరిపోయిన తర్వాత, అంటే కొద్దిగా ఫ్రీజర్లో ఒక 10 సెకండ్స్ పెట్టేసి తీసేయండి. తీసిన తర్వాత మళ్ళీ ఈ చాక్లెట్స్కి నేమ్స్ రాయాలంటే నేమ్స్, మీరు ఏదైనా డెకరేటివ్గా ఏదైనా చేసుకోవాలంటే డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇలాంటివి. మా పాప పేరు రాద్దామని నేను ఆ లెటర్స్ వేసుకున్నాను, కొన్ని అయితే విరిగిపోయాయి. నాకు అసలు చాలా విసుకొచ్చింది చాక్లెట్స్ చేసేంతసేపు.
ఎందుకంటే మనం ఏదైతే పని చేస్తామో అప్పుడు పిల్లలు ఏడుపు అయితే స్టార్ట్ చేస్తారు. ఆ ఏడుపులో నాకు అసలు మైండ్ పనిచేయలేదు, అంత గట్టిగా ఏడ్చింది. అయినా సరే కంప్లీట్ చేసేసిన తర్వాతే ఏదైనా చూసుకుందామని, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. మా పాప బర్త్డేకి అండి ఇవన్నీ నేను చేసేది, చిన్న పాప బర్త్డేకి. కొన్ని లెటర్స్ ఇంకా అవ్వలేదు, మళ్ళీ ఫిల్ చేసుకున్నాను. ఎందుకంటే విరిగిపోయాయి, సరిగ్గా రాలేదు, మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేమ్స్తో చాలామంది ఇలాగే పడతారనుకుంటా. మరి ఈ నేమ్స్ రాయాలంటే కష్టమే. నేను ఈ బాల్స్ ఉన్నాయి కదా, సిల్వర్ బాల్స్ కేక్లో వేస్తాం కదా, ఆ సిల్వర్ బాల్స్ అయితే వేసేసాను. ఇప్పుడు డార్క్ చాక్లెట్ పోసిన మౌల్డ్ని ఫ్రీజ్ చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చేసి చూస్తున్నారు కదా, మళ్ళీ వైట్ కాంపౌండ్ అయితే వేస్తున్నాను. ఇది టైం టేకన్ ప్రాసెసేనండి. కొద్దిగా డబల్ షేడ్స్ కాబట్టి ఓన్లీ ఫిల్లింగ్ వైట్ అయినా లేకపోతే చాక్లెట్ అయినా లేకపోతే ఏదైనా కలర్ అయినా అయితే అంత టైం అయితే తీసుకోదు. మనం వైట్ కాంపౌండ్ అనేది చాలా స్పీడ్గా పోయాలి, లేకపోతే షేప్ అవుట్ అయిపోతాయి. ఇవి సింబల్స్ కదా, ముఖ్యంగా కార్నర్స్లోకి బాగా వెళ్ళాలి చాక్లెట్. ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే పోసుకోండి. మనం ఎంత స్పీడ్గా ఫిల్ చేస్తే మన చాక్లెట్స్ అనేవి అంత నీట్గా వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ కూడా సింబల్స్ కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా బాగుంటాయి. చాక్లెట్ చూడడానికి మనకి తినేదనిపిస్తుంది అనమాట చాక్లెట్ చూడగానే. ఇవి చాలామందికి నచ్చుతాయి, అందుకనే ఈ మోల్డ్ తీసుకున్నాను. నేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కాకపోతే లెటర్స్ బ్రేక్ అయినాయి. 2-3 టైమ్స్ వేసాను, అయినా బ్రేక్ అయినాయి. ఇప్పుడు ఎమోజీస్ అయితే ఓపెన్ చేస్తున్నానండి, అంటే డీమోల్డ్ చేస్తున్నాను అనమాట చాక్లెట్స్ని. ఈ వ్రాపర్స్ అయితే నేను షాప్లోనే తీసుకున్నానండి, బయట బాగుంది. వ్రాపర్స్కి బటర్ పేపర్ కంపల్సరీ, ఎందుకంటే మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం చేసిన చాక్లెట్స్ ఈ బటర్ పేపర్ ఉండాలి. ఓన్లీ బటర్ పేపర్ తీసేసి వ్రాప్ ఒకటే చేశారంటే మెల్ట్ అయిపోతుంది. 30 రూపీస్ పడింది ప్యాకెట్ వచ్చి. ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయలేదు, చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి డీమోల్డ్ అయితే చేసేస్తున్నాను చూడండి. బాగానే వచ్చాయండి షేపు. నేను బటర్లో వేసిన తర్వాత కొద్దిగా బటర్ ఎక్కువైందో ఏంటో, కొన్ని అయితే కిందకి దిగినాయి, కానీ షేప్ అవుట్ లేకుండా చాలా బాగా వచ్చాయి చాక్లెట్స్ అయితే. కాంబినేషన్ వైట్ అండ్ డార్క్ కాంపౌండ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇవైతే డిమోల్డ్ అయితే చేసేసాను. మా పిల్ల అసలు ఆగలేదనమాట, తినేస్తానని 2 అయితే తీసేసుకుంది. ఎలా అయినా సరే నేను బర్త్డేకి చేశాను కాబట్టి తినకుండా చూసుకున్నాను. చాలా కష్టం పిల్లల ముందు చాక్లెట్స్ పెట్టి తినకుండా చూడడం అంటే. చూస్తారు కదా ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ టైం అయినా సరే బాగానే వచ్చినాయండి, పర్వాలేదు. వెనకాల కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు ఎలా ర్యాప్ చేస్తున్నానో చూడండి. ఈ బటర్ పేపర్ పెట్టేసి, అంటే మన ఇష్టం వచ్చినట్టు ర్యాప్ చేసుకోవచ్చు. మీరు టై చేసుకోవడానికి కొన్ని తాళ్ళులాగా ఉంటాయి కదా, అలా తీసుకున్నా కూడా మంచి రిచ్ లుక్ అనేది ఉంటుంది చాక్లెట్కి. అలా టై చేసుకుంటే ఇవి కూడా బెటరే, 2 బాగానే ఉంటాయండి. అది మీ ఇష్టం అనమాట. ఇలా ఒక్కొక్కటి ర్యాప్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లవ్ సింబల్ కూడా డీమోల్డ్ చేద్దాం. ఎలా వచ్చిందో నేను మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేశాను. ఎంతసేపు పెట్టానంటే ఒక 10 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే డీప్లో పెట్టేశాను. మామూలుగా పెట్టేసుకోవచ్చు, డీప్లో పెట్టడం వల్ల తొందరగా అయిపోయింది. మరి ఏడుస్తుంది కదా పాప, అందుకని నేను డీప్లోనే పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది, బాగానే చేశాను. ఫస్ట్ టైం అయినా అనిపించింది చూడగానే. బాగా వచ్చిందండి, షేప్ అవుట్ అవ్వకుండా బాగా వచ్చాయి. వైట్ అండ్ డార్క్ బాగున్నాయి కదా చూడడానికి, అందుకనే ట్రై చేశాను. ఒకే కలర్ కాకుండా కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా అని. నిజంగానే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు డార్క్ కోకో పౌడర్తో కాకుండా మీరు డార్క్ కాంపౌండ్ బయట నుంచి తెచ్చుకున్నారు అంటే ఎంత ప్రాసెస్ అయితే ఉండదు, ఈజీగానే అయిపోతుంది. చాక్లెట్స్ అనేవి సింపుల్గానే ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకున్నవి హెల్తీగా కూడా ఉంటాయి కదా పిల్లలకి బర్త్డే కోసం ఎవరికైనా ఇద్దామని నేను కొన్ని అయితే చేసుకుని పెట్టుకున్నాను. 2 మోల్డ్స్లో 30 పీసెస్ వచ్చాయన్నమాట చాక్లెట్స్ నాకు. చూసారు కదా, ఈ సింబల్ షేప్లో కూడా బాగా ర్యాప్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా కనిపిస్తుంది ర్యాపర్స్లో కూడా. చాక్లెట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి, వైట్ అండ్ డార్క్ కదా బాగున్నాయి. మనం డార్క్ కాంపౌండ్ బయట నుంచి తెచ్చింది కొద్దిగా మెల్ట్ అవ్వకుండా ఉంటుందేమో, ఇది కోకో పౌడర్తో ఇంట్లో చేసింది కాబట్టి మెల్ట్ అయిపోతుంది. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చాక్లెట్స్ అయితే చూసారు కదా, అన్నీ ర్యాపింగ్ అయితే అయిపోయినాయి, బాగా వచ్చినాయి కూడా, టేస్ట్ కూడా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోండి.
ఇంకా నేమ్ చూపిస్తాను చూసేయండి. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటకైతే తీసాను. బాగా వచ్చిందండి ఇది కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బాయ్.